వినిపించారు. ఈ రోజున ఈ వీడియోలో ఇప్పుడు మన సమాజంలో ప్రబలుతున్నటువంటి మూఢనమ్మకాలు ఎంతో అభివృద్ధి చెందాము అని అనుకుంటున్నప్పటికీ ఈ రోజున గతం కన్నా ఎక్కువ మూఢనమ్మకాలు అన్నటువంటి సమాజంలో ప్రబలుతూ వస్తూ ఉన్నాయి. ఏమిటి దీనికి కారణం? ఎవరు దీనికి కారకులు? ఈ విషయాల్ని మనం చర్చించుకోవటం గురించి ఈ వీడియో అన్నటువంటిది చేయటం జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్నటువంటిది అభివృద్ధి చెందని కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి అని అంటే ఆశ్చర్యమేమీ లేదు, ఉండటానికి ఆస్కారం ఉంది. కానీ ఈనాడు సైన్స్ రంగంలో అనేక మంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా 15-16 శతాబ్దాల మధ్యకాలంలో కోపర్నికస్, కెప్లర్, న్యూటన్ రకరకాల అయినటువంటి శాస్త్రవేత్తలు, గెలీలియో లాంటి గొప్ప శాస్త్రవేత్తలు అనేక సైన్స్లో ఆవిష్కరణలు చేయటం ద్వారా వాళ్ళు భౌతిక శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి పునాదులు వేశారు. ఆ తర్వాత విలియం హార్వే, ఆండ్రియాస్ వెసాలియస్ అనేటువంటి గొప్ప గొప్ప మానవ శరీర శాస్త్రవేత్తలు వారి యొక్క కృషి ఫలితంగా మానవ శరీర శాస్త్రం అనేటువంటిది అభివృద్ధి అయింది. 19వ శతాబ్దిలో చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త తను ఆవిష్కరించినటువంటి జీవజాతుల పరిణామ క్రమం యొక్క ఆ అధ్యయనం ద్వారా, ఆయన రాసిన జీవజాతుల పుట్టుక ద్వారా ఈ రోజునున్న ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందడానికి ఎన్ని అవతారాలు ఎత్తి ఈ మానవుడిగా, ఆధునిక మానవుడిగా ఆవిర్భవించాడు అన్న విషయాల్ని ఆయన సోదాహరణంగా రుజువులతో సహా ఆయన మనకు అందించాడు. ఈ రోజున కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ర్యాకెట్లు, సెల్ ఫోన్లు ఇంత అభివృద్ధి చెందినటువంటి కాలంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన కాలంలో, అవన్నీ ఆ పరిజ్ఞానం పరుగులు తీస్తున్న కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాల ఊబిలో మనం కూరుకుపోతున్నాము అంటే అది ఆశ్చర్యమే. అది ఆశ్చర్యమే కాదు, ఇది ఒక సామాజిక వైఫల్యం కూడా. మన సమాజం తగినంతగా అభివృద్ధి చెందకపోవటానికి అనేక కారణాల్లో మన సమాజంలో అజ్ఞానం ఇంకా ఉండటం ఒక కారణం అయితే, మూఢనమ్మకాలతో మునిగి ఉండటం మరో కారణం అయితే, వీటన్నిటికన్నా మతమౌఢ్యాన్ని పెంచి పోషించటం అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి కారణం. ఈ మతమౌఢ్యం అన్నటువంటిది కరోనా వైరస్ కన్నా ప్రమాదకరం. పిచ్చి, మనకి భానుమతి గారు సినిమాలో పాట పాడారు, పిచ్చి 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 రకరకాల పిచ్చి. అలాగా పిచ్చిలో ఎన్ని రకాలు ఉన్నాయో ఈ మూఢనమ్మకాలు కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మూఢనమ్మకాలను స్థూలంగా కొన్నింటిని మనం చూద్దాం. బాణామతి, చేతబడి, చిల్లంగి, క్షుద్ర పూజలు, పూర్ణకాలు, భూత వైద్యం, ఇవి కూడా ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలే. అలానే వేళ్లకు ధరించే ఉంగరాలు, వాటికి పచ్చలు పెట్టాలన్నా, కెంపులు పెట్టాలన్నా, లేకుంటే ఇంకొక రాళ్ళు పెట్టాలన్నా, రంగురాళ్ళు ఇవి పెడితే ఏదో అవుతుంది, మహర్దశ వస్తుంది అని చెప్పేసి అనుకోవటం. అలానే పేరులో ఒక అక్షరం తీసేస్తేనో మరొక 2 అక్షరాలు కలిపితేనో ఆయన జీవితం చాలా గొప్పగా ఉంటుందని భ్రమపడటం. అలానే మెళ్ళలో రుద్రాక్షలు, కాశీదారాలు, రకరకాల రంగురంగుల దారాలు వాటన్నింటినీ ధరించటం, వాటిని ధరిస్తే దాంతోపాటు తాయెత్తులు ఇవన్నీ కట్టుకుంటే ఏదో మంచి జరిగిపోతుందని భావించటం. అలానే బహిష్టైన స్త్రీని మైల అంటూ 5 రోజుల పాటు వేరే ఒక గదిలోనో మరొక చోటనో పెట్టి మైల పాటించడం. విధవా స్త్రీ కానీ లేదా పిల్లి కానీ మనం వెళ్తున్నప్పుడు ఎదురొచ్చిందనుకో ఇది అశుభ సూచకం అని చెప్పేసి భావించడం కానీ, అలానే బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చెప్పేసి అనుకోవటం కానీ, మసూచి, ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ లాంటి అంటురోగాలు వస్తే గ్రామదేవతలు ఆగ్రహించారు అని చెప్పేసి అనుకొని వాటికి ఏదో కొలుపులు చేయటం, ఆగ్రహించిందని చెప్పేసి పూనకాలతో చెలరేగిపోవటాలు లాంటివి,
అలాంటి కూడాను మూఢనమ్మకాలు కిందనే వస్తాయి. అలానే గ్రహణాలు పట్టిన సమయంలో అన్నం తినకూడదట. అన్నం పదార్థాలు తినే పదార్థాల్లో గడ్డి పరక వేసి దోషాన్ని తొలగించుకోవాలట. అంతేకాదు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు అసలు బయటికే రాకూడదు అని చెప్పేసి ప్రచారం చేయటము, ఇది కూడా ఒక రకమైనటువంటి మూఢనమ్మకమే. గ్రహణం పట్టినప్పుడు దేవాలయాలన్నీ మూసేస్తారు. అలానే గ్రహణం ఏర్పడటానికి రాహువు కేతువు కారణమని గుడ్డిగా నమ్మటం, అవేదో మింగుతాయట, అందుకని చెప్పేసి గ్రహణాలు ఏర్పడతాయట. ఇది కూడాను ఒక రకమైన మూఢనమ్మకం. మనం ఎక్కడికన్నా బయటికి బయలుదేరుతున్నాం, ప్రయాణం చేయడానికి బయలుదేరగానే వెంటనే ఎవడన్నా తుమ్మారనుకో ఏం చేస్తాం? అప్పుడు మనం వెనక్కి వచ్చి మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని వెళ్తాం. దీని మీద తుమ్ముల శతకం అని కూడా రాశారు ఒకప్పుడు. ఎదురుగా వచ్చి తుమ్మితే అది అరిష్టమట, వెనక తుమ్ముకి ఏమి ప్రాబ్లం లేదట, 2 తుమ్ములు తుమ్మితే పర్వాలేదంట. అసలు ఆ ప్రయాణం చేసేవాడు తుమ్ముతూ నడిస్తే కష్టములు తొలగిపోవు శిఖనరసింహ అని చెప్పేసి శతకాలు కూడా రాశారు. ఆఖరికి బల్లి శకునం, పుట్టు మచ్చల శకునం, అలానే ఇలాంటి ఈ తుమ్ముల శకునాల శతకం ఇట్లాంటివి కూడా మన వాళ్ళు రాశారు. కాకిట తల మీద తంతే కాకేమైనా శనికి వాహనం అట, అందువలన మనిషికి శని పడుతుందని చెప్పేసి అనుకోవటం, ఇది కూడా ఒక తరహా మూఢనమ్మకం. అలానే బల్లి శరీరం మీద పడితే ఆ శరీరం మీద పడిన చోటుని బట్టి ఇక్కడ పడితే శుభం, ఇక్కడ పడితే అరిష్టం అని చెప్పేసి బల్లి శాస్త్రం చెప్పటం. ఎవరి మీదన్నా బల్లి పెడితే వాళ్ళు వెంటనే స్నానం చేసి కంచెలో బల్లి ముట్టుకొని వచ్చిన ఆయన్ని ముట్టుకుంటే ఈయనకి ఆ దోషం తొలగిపోతుంది. అలానే కేరళలో నాడీ శాస్త్రం పేరుతోటి నువ్వు గత జన్మలో ఫలానా, ఈ జన్మలో ఇలా అయినావు, వచ్చే జన్మలో ఇలా ఉంటావు అని నాడీ శాస్త్ర ప్రకారం చెప్పి ప్రజల్ని భ్రమల్లో దించుతూ ఉంటారు. అలానే పురోహితుడికి ఆవుని గోదానం చేయకపోతే, గోదానం చేస్తే చనిపోయిన తర్వాత వైతరిణి నదిని ఈజీగా దాటిపోతాట. అదే గోదానం చేయలేదనుకో, వాడు సలసలసల కాగే నదిలో గొంతు వరకు దిగి నడవాలట, లేదా చీము నెత్తురు ప్రవహించే నదిలో గొంతులోతు వరకు దిగి ఆయన వైతరిణి నది దాటాలట. ఇవన్నీ పురాణాలు ఇలా చెప్తున్నాయి, మా పురాణాల్లోనే ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆ పూజారులు చెప్తే మనం నిజమే కాబోలు అని చెప్పేసి మనం నమ్మటం. చనిపోయిన మనిషిని మేము బ్రతికిస్తామని చెప్పేసి శవం దగ్గర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది చాలా ఘోరమైనటువంటి మూఢనమ్మకం. అలానే మానసిక స్థిమితి లేని ఎవరికో పిచ్చి పెట్టినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ పిచ్చిని నిర్ధారించడానికి నివారించడానికి సైక్రాటిస్టో డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళాలి. దాని బదులు భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఆ భూతవైద్యుడు కొట్టే దెబ్బలకి తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడాను అత్యంత ఘోరమైనటువంటి మూఢనమ్మకాలలో కొన్ని అన్నమాట. అలానే మీకు గుర్తుందో లేదో, బ్రదర్ అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక క్రైస్తవ మతాధికారి ఉండేవాడు. ఆయన ఉండేసి కరోనా టైంలో నేను కరోనాని తొక్కేశాను, ఇట్ విల్ నెవర్ కమ్ ఓవర్కమ్ ఇలాంటి పిచ్చివాగుళ్ళు వాగాడు. కానీ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ దుంపదించిందా లేదా, లక్షలాది మందిని చంపిందా లేదా, ఎంతమంది బలయ్యారు కరోనాకి. ఆయనే కాదు, చిలుకూరి బాలాజీ గుడి పూజారి రంగరాజన్, ఆయన ఏమన్నాడైనా, బాలాజీ అట ఆయనకి దేవుడు కల్లా కనపడ్డాట, కనపడి అసలు మన దేశానికి కరోనానే రాదు అంటే మన ప్రపంచంలో భాగం కాదా ఏంటి, ప్రపంచ మనుషులం కాదా ఏంటి, వైరస్ అనేది ఒక చోట నుంచి ఒక చోట సోగుతుంది అని కూడాను ఈ పూజారికి తెలియదు. ఈ పూజారికి దేవుడు కళ్ళ కనపడ్డట, మన దేశానికి రాదని చెప్పాట. అంటే జనం ఉండే ఓహో అని చెప్పేసి అనుకోవాలట. అలానే ఏమాత్రం శాస్త్రీయత లేని వాస్తుని నమ్మటం, జ్యోతిష్యం, పరమభూటకమైన జ్యోతిష్యాన్ని నమ్మటం. అలానే క్రిస్టియన్ పీఠాధిపతులు మఠాధిపతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కల్వరి ఆయిల్ ఒంటికి పూసుకుంటేనో నోట్లో పెట్టుకొని సేవిస్తేనో తాగితేనో రోగాలు స్వస్థత చేకూరుతుందని చెప్పేసి చెప్పేటువంటి భ్రమలు పెట్టడం. అలానే హస్త సాముద్రికం, చేతుల్లో ఉండే రేఖలు చూసి భవిష్యత్తు చెప్పడం.
మాతృగర్భంలో పిండము ముడుచుకొని ఉన్నప్పుడు, చేతులు ముడుచుకొని ఉన్నప్పుడు వాటిలో కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి. అవే ఇంప్రెషన్స్ రేఖలుగా ఉంటాయి. వాటిని చూసి ఈయన జ్యోతిష్యం చెప్తాట, భవిష్యత్తు చెప్తాట, ఇలాంటివి నమ్మటం. అలానే మనం చూసాం ఆస్తమా పేషెంట్లకి బతిన సోదరులు ప్రసాదం అని చెప్పేసి ముందు మందు అన్నారు. అది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తెల్లారిపోతున్న నిష్ఠతోటి అందరికి ఇచ్చేస్తే ఆస్తమా తగ్గిపోతుందని చెప్పేసి వేల మంది విరగబట్టం మనం చూసాం. కానీ జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కోర్టు దాకా వెళ్తే కోర్టులో ఆ పర్టికులర్ ఆయన ఇచ్చేటువంటి మందుని టెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశిస్తే వాటిని ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే అందులో మందు ఏమి లేదు. రెండోది ఆస్తమాకి నివారించేటువంటి ఔషధి గుణాలు లేవని చెప్పేసి తేల్చి పారేశారు. అప్పటి నుంచి నువ్వు మందు అని పేరు పెడితే కుదరదు, మందు అని పేరు పెడితే నిన్ను తీసుకెళ్ళి జైలు వేస్తాం మేము, అందువల్ల దాన్ని ప్రసాదం అని పేరు పెట్టి ఆ పేరుతోటి ఇస్తే ఇలాగ జనం ఎగబట్టం. అలానే రామ్దేవ్ బాబా ఒక ఆయన తయారైనాడు. ఆయన కరోనాలో కరోనిల్లోనే ఆయన మందు తయారు చేసేట, అది తగ్గేది కాదు, చచ్చేది కాదు. దానికి జనం ఎగబడిపోవటం. తర్వాత ఆవు పేడ తినమని చెప్తారు, ఆవు పేడ ఒంటికి పూసుకోమని చెప్తారు, ఆవు మూత్రం తాగితే సర్వరోగాలు తగ్గిపోతాయని చెప్తారు. అసలు ఆవు పాలల్లో బంగారం ఉంటుందట. ఆ బంగారాన్ని వెనకటి కాలంలో ఆవు పాలలో నుంచే బంగారం తీశారట. మరి ఇప్పుడు ఎందుకు ఆవు పాలలో వస్తే బంగారం ఆ గేదె పాలలో రాదు? గేదె మాత్రం అదే గడ్డిగే తింటుంది, అది కూడా పశువేగా, కమ్మని పాలు అది ఇస్తుందిగా. నల్లని గేదె అలాంటి పాలు ఇస్తుంది, నల్లని ఆవు అలాంటి తెల్లటి పాలు ఇస్తుంది. మరి ఇందులో పాలు అలాంటి ఆవు మూత్రం అవి విసర్జిత మెటీరియల్, దాన్ని తాగితే రోగాలు తగ్గుతాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయటం. అలానే గంగకి గోదావరికి హారతలు పడతారు. పెద్ద ఎత్తున హారతలు పడితే ఏదో అయినట్టు. అవన్నీ నదీ వనరులు, అవన్నీ సహజ వనరులు. ఆ సహజ వనరులకి హారత పడితే ఏమవుతుంది? దాంట్లో చెత్త చెదారం పులు అవన్నీ వేసి దాన్ని పాడు చేయటం తప్పితే వేరే ఉందా? అలానే అక్షయ తృతీయ రోజునట గురివింద కిందంత అంత బంగారం కొంటే ఇక ఆయన ఆ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటారట. అలాగ చెప్పి ప్రజలను మోసం చేసి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడం గురించి చేసేటువంటిది ఇది కూడా ప్రజలకు గురవటం అన్నటువంటిది మూఢనమ్మకంలోనే కిందకి వస్తుంది. అలానే ఫలానా చోట గుప్త నిధులు ఉన్నాయని వాటిని చేజిక్కించుకోవాలంటే మనం నరబలి ఇవ్వాలి అని చెప్పేసి అనే పేరుతోటి చివరికి అభం శుభం తెలివిని చిన్నపిల్లలు సైతం బలి ఇవ్వటం అన్నటువంటిది మనం చూస్తున్నాం. అలాంటి ఘాతుకాలకు పాల్పడటం కూడా చూస్తున్నాం. ఇది కేవలం అజ్ఞానం, మూఢనమ్మకం అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి పాలకులు చెప్తున్నారు, భక్తి గీతాలు పాడితేనట పిల్లలు వాళ్ళ పౌష్టికాహార లోపం తగ్గుద్దట. భారతదేశంలో సంవత్సరానికి 5 లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో చచ్చిపోతున్నారు. అలాంటి పౌష్టికాహారం ఎలా పిల్లలకి ఇవ్వాలి అన్నదానికి సంబంధించిన వసతులు పెంచడానికి బదులు వాళ్ళంటే భక్తి పాటలు పాడితే వాళ్ళకి సంబంధించినటువంటి లోపం తగ్గిపోతుంది, పౌష్టికాహార లోపం ఇట్లాంటివన్నీ మన సమాజంలో మూఢనమ్మకాలు ముసురుకొనే ఉన్నాయి. అందువల్ల మనం ఇవన్నీ మన నిత్య జీవితంలో చూస్తున్నాం, ఇవన్నీ ఎదురవుతున్నవే. అందువల్ల ఏంటంటే మనం కాస్త దీన్ని జాగ్రత్తగా శాస్త్రీయంగా మనం ఆలోచించాలి. ఈ వీడియోలో ఇంతవరకు మనం ఈ రోజున మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో దీని కొనసాగింపుగా ఉంటుంది. ఆ విషయాలన్నీ తర్వాత మనం చర్చించుకుందాం. నమస్తే.